అనకాపల్లి జిల్లా పైకారావుపేటలో బల్క్ డ్రగ్ పార్క్ స్టీల్ ప్లాంట్ రాబోతున్నాయని నియోజకవర్గం ఎమ్మెల్యే హోంమంత్రి అనిత తెలిపారు. పరిశ్రమల రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. జనవరి 8న విశాఖ పర్యటనలో భాగంగా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై అనిత ప్రజాప్రతినిధులతోనూ నాయకులతోనూ సమావేశం నిర్వహించారు. మోదీ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని విజయవంతం చేయాలని అనిత సూచించారు. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆసిన్ మెటల్ వాళ్ళు వస్తే 4000 ఎకరాలు కూడా మాకే ఇచ్చేయండి, మేమే ఎస్టాబ్లిష్ చేస్తాము అన్నారు. అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి బల్క్ డ్రగ్ కి శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే కనుక ఒక్కొక్కసారి మన చేతిలోకి వచ్చింది వదులుకుంటే వస్తుందో రాదో దాని గురించి చేతిలో ఉన్నది ఎప్పుడు కూడా వదులుకోకూడదు అని ఒకే ఉద్దేశంతో బల్క్ డ్రగ్ ని కూడా కావాలి, ఆసిన్ మెటల్ కూడా కావాలి, వీలైతే అక్కడ ఉన్న ప్రజల్ని మేము మోటివేట్ చేసుకొని వీలైతే ఏమైనా బ్యాంక్ ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఏమైనా కావాలనుకుంటే కనుక మేము ఇవ్వగలమని చెప్పి ఆ రోజు మాట్లాడి బోత్ బల్క్ డ్రగ్ పార్క్ ని అదేవిధంగా ఆసిన్ మెటల్ రెండింటినీ కూడా శాంక్షన్ చేసిన ఘనత కూడా గౌరవ సీఎం గారికి దానికి ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడానికి కూడా ఒకటేంటంటే నేను ఇక్కడికి వచ్చి చేయాలని ఆశించాను. అదే ఎన్టీపీసీ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఎక్కడో ఒకటి మనం చేస్తారని మనం ఆశించాం. కాకపోతే ప్రధానమంత్రి గారి తాలూకా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈరోజు విశాఖపట్నంలోని దట్టు రైల్వే జోన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నంలో పెట్టుకున్నారు. ఈరోజు అక్కడికి మనందరం కూడా వెళ్ళి మన సంఘీభావం కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ కి ముందు మీ అందరికీ కూడా మాట ఇచ్చాను. నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగం లేని పిల్లోడంటూ మన నియోజకవర్గంలో ఉండకూడదని ఆ రోజు మాట ఇచ్చాను. మాట అయితే ఇచ్చేసాను కానీ ఎలా చేయాలి అని కొంచెం తపన పడ్డాం. ఎందుకంటే మీకు తెలుసు ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఎలా ఉంటారంటే పెట్టుకోవడానికి మన భూములు కావాలి కానీ ఉద్యోగాలు ఇవ్వడానికి మన వాళ్ళు అవసరం లేదు. పరిస్థితులు అనేటంటే మన లోకల్ వాళ్ళు అంటారు. రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి. చెప్పడం అయితే చెప్పాను, హామీ అయితే ఇచ్చాను, బట్ దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి చాలా ఇబ్బంది పడే సందర్భంలో నిజంగా ఈ 2 కంపెనీస్ నెత్తిన పాల్పోసినట్టే మనకి. ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించి కానీ రేపు పొద్దున్న వచ్చే ఆసిన్ మెటల్ సంబంధించి కానీ ఈరోజు మన దగ్గర ఎక్కడ కూడా ఏ పిల్లోడు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో మనందరం